కృష్ణవంశీ గారు, మన రమ్యకృష్ణ గారు, వాళ్ళతో మీ జర్నీ ఎట్లా ఉండేది? రమ్యకృష్ణ గారితో నాకు ఏ జర్నీ లేదమ్మా. ఓకే. కృష్ణవంశితో ఉంది. నేను ఆవిడ అమ్మ అంట. అమ్మోరు సినిమా ఎప్పుడైతే చూసానో అమ్మోరు సినిమా చూసా. అప్పటి నుంచి నేను ఆవిడ అమ్మనే ఫీల్ అవుతా. శ్రేణేశ్వరి దగ్గర ఒకసారి ఆవిడ వచ్చింది, నన్ను పిలిచాడు, పోయా. దన్న కాళ్ళ మీద పడ్డా. పడగా ఆవిడ భయపడింది, ఉలికి పడ్డది. పడితే మీ ఇంటిదంటే ఆడంతేలే అన్నాడు. మిమ్మల్ని అన్నారా? ఆడంతేలే అన్నాడు. కృష్ణవంశం ముందు ఇలా సీడ్ పెట్టుకుని కాలుస్తాను నేను. రమ్యకృష్ణ గారి ముందు నేను సీడ్ తాగాను. మా అమ్మ ముందు తాగుతా, మా నాన్న ముందు తాగుతా. రమ్యకృష్ణ గారి ముందు నేను సిగరెట్ తాగాను. ఎందుకంటే నేను అమ్మ అని ఫీల్ అవుతా. ప్లస్ అండ్ మీ క్వశ్చన్ నాకు అర్థమైంది. కృష్ణవంశీ రమ్యకృష్ణ విడిపోయారంట కదా, విడాకులు తీసుకున్నారంట, విడిపోయారంట కదా, ఇదే మీ క్వశ్చన్? అవును. అటు స్టేట్ కదండి, మాట్లాడేందుకు అంతే కదా. అవును. మీకు తెలియని విషయం ఏంటంటే వాళ్ళిద్దరు అద్భుతమైన భార్యాభర్తలు. నాకు తెలుసు, ఎందుకంటే నా కృష్ణవంశితో బాగా మీకు బాగా క్లోజ్, బాగా జీవితోత్సలం కదా. ఇప్పుడు నీకు ఉన్న ఫ్రెండ్ ఉంటే వాడిని ఏమంటావు నువ్వు? అరే ఎవరే అంటావు. ఆవిడ అరే ఎవరే అంటది ఆయన్ని. నేను ఏంట్రా సౌండ్ లేదు అన్నది. వాళ్ళంత గొప్ప బంధం. ఇది తెలియక విడిపోయారు, అది ఇది ఏదో వాగుతుంటారు. మన ఇండస్ట్రీలో ఈ వాగుళ్ళు ఎక్కువ. నాకు తెలిసినంత వరకు, నాకు తెలిసినంత వాళ్ళ దగ్గర గురించి ఎవరికి తెలియదు. ఎందుకంటే కృష్ణకి అత్యంత సన్నిహితంగా ఉండే మనిషిని. వాళ్ళిద్దరు అద్భుతమైన భార్యాభర్తలు.